హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు అంటే గనక, రీఓపెన్ అయ్యి స్కూల్‌కి వెళ్తున్నారు అంటే గనక, మనకి ఒక విధంగా హ్యాపీయే. ఎందుకంటే కొద్దిగా మనకి టైం దొరుకుతుంది కాబట్టి. అట్లాగే ఇంకో విధంగా ఏంటంటే, మనకి ఎక్కడ లేని కష్టం వచ్చి పడిద్ది. ఎలా అంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్‌లో స్నాక్స్‌గా ఏం పెట్టాలి, లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి, కర్రీస్ ఏం వండాలి, ఎర్లీ మార్నింగ్ లేసి అని చెప్పేసి మనకి ఎక్కడ లేని కష్టం అనేది వస్తుంది. మనము ఎట్లాగోలాగా ఆ ఫ్రెండ్స్ని అడుగో, ఈ ఫ్రెండ్స్ని అడుగో, లేదంటే ఇంకా డిఫరెంట్గా చేయాలని చెప్పి ఆలోచించు, ఏదో ఒకటి చేసి వాళ్ళకి బాక్స్లో పెడితే, స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో లంచ్ కానీ ప్రిపేర్ చేసి పెడితే, వాళ్ళు తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చి దాంట్లో ఎంతో కొంత కొద్దిగా రైస్ కానీ కర్రీస్ కానీ వదిలేసి ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళు ఏమంటారు, అమ్మా ఏంటమ్మా ఇలా ఉంది కూర, ఏంటమ్మా ఇలా చేసావు అంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇంత కష్టపడి చేస్తే వచ్చి వీళ్ళు ఇలా అంటారా అని చెప్పేసి మనలో ఉన్న కాంచన ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. కానీ మళ్ళీ ఆ కాంచన కంటిన్యూగా ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ ఏం పెట్టాలి, ఏం చేయాలి, అదే ఆలోచన, అదే కష్టం. నేనైతే ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే శనగలతోని చాట్ అయితే చేశాను. తెల్ల శనగల్ని రాత్రే నానబెట్టేసుకో, మార్నింగ్ వాటిని కొద్దిగా సరిపడా ఉప్పు, సరిపడా పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత వాటిలోని నీళ్ళన్నీ వంపేసి, తర్వాత దీంట్లోని సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఉల్లిపాయ, టమాటా వేసి అయితే చాట్లా కలిపేశాను. దాన్ని అయితే పిల్లలకి ఈరోజు స్నాక్స్ బాక్స్లో పెట్టేశాను. Please like, share, subscribe.